హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మునక్కాయ టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా జ్యూసీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. అందరూ చేసుకునేదే, కాకపోతే మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గుతున్నప్పుడే ఒక 3-4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు మెంతికూరని వేసుకోవాలి. మెంతికూర చిన్న మెంతికూర అండి. అది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా టొమాటో వేసుకున్న కర్రీస్లో మెంతికూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతికూర అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మునక్కాయలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పొట్టును పీల్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో కట్ చేసుకొని మునక్కాయలన్నీ కొంచెం సేపు మగ్గే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడగంటిపోతుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా కలుపుకొని దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 5 టొమాటోస్ని, అంటే మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు వాటిని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో నిదానంగా టొమాటోస్ అంతా కూడా ఉడికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు టొమాటోస్లో వేసుకోవడం వల్ల మనకి కర్రీ అంతా కూడా మంచిగా మగ్గిపోయి దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు దగ్గరగా అయిపోయి ఆయిల్ తేలేటప్పుడు 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు వేయట్లేదండి, చూసుకొని ఒకసారి ఈ టైంలో ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కారం అనేది మగ్గిపోయిన తర్వాత 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇవ్వాలి. ఒకవేళ కుక్కర్ మూత ఇష్టం లేని వాళ్ళు మామూలుగా సిమ్లో పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత మూత తీసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకొని నిదానంగా సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అప్పుడైతే కర్రీ అనేది ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. లేదు అంటే ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇంకొంచెం దగ్గరగా చేసేసి ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోకి చేతి నిండుగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకి కర్రీ అనేది చాలా జ్యూసీగా, టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి టొమాటో మునక్కాయ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఒక్కసారి తయారు చేశారంటే టొమాటో మునక్కాయ కర్రీ అనేది అందరికీ నచ్చుతుంది. మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. నచ్చిందా లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.